Good morning, everybody. This is Uppar Srinivasulu. Welcome to our YouTube channel, Sri Krishna Veni. In this video, I am going to solving the maths problems of AP TET 1 year previous question paper. I mean 2025 question paper. మరి ఈ ఒక్క క్వశ్చన్ పేపర్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేసినట్లే. ఎందుకంటే నేను చూస్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ని మీరు కూడా అందరు కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే లాస్ట్ చివరి వరకు ఈ వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చూసారంటే ఖచ్చితంగా మీరు మార్క్స్ గెయిన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. చూడడానికి ఈజీగా కనిపిస్తుంది, కానీ కొద్దిగా లాజిక్తో మనం చేసినామంటే ఆన్సర్స్ వస్తాయన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసామంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్ ఫర్ 247, 323 అండ్ 437 అన్నాడు. తెలుగులో క్రింది వానిలో 247, 323 మరియు 437ల ఉమ్మడి కారణాంకము ఏది అన్నాడు. అంటే ఏమి ఉమ్మడి కారణాంకము, కామన్ ఫ్యాక్టర్ అన్నాడు. అంటే ఈ మూడింటిని భాగించే సంఖ్య ఏది, అంటే ఈ మూడు సంఖ్యలు ఏ సంఖ్యచే భాగించబడుతుంది అని చెప్పని అర్థం అనమాట. ఓకే, మరి ఆప్షన్స్ ఏమన్నాడు? 17, 27, 19, 23 అని చెప్పని ఇచ్చాడు. మరి యాక్చువల్గా ఒక మెథడ్ ఏమనకంటే ఒక్కొక్క ఆప్షన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళడం ఒక ఆప్షన్ అనమాట. ఓకే, ఫస్ట్ ఈ ఆప్షన్ చూద్దాం, తర్వాత షార్ట్ కట్ చూద్దాం. మనము ఫస్ట్ 17తో నేను ఏం చేస్తానంటే 247 అంటే స్మాలెస్ట్ నెంబరే తీసుకుందాం. మనము స్మాలెస్ట్ నెంబర్తో ఏమి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసామంటే ఏమొస్తుంది చూడండి. 17 1 జా 17, తర్వాత 7 7. ఇక్కడ 17th టేబుల్లో 77 ఉండదు, కాబట్టి 17 రాంగ్ ఆన్సర్ మనకు. ఎందుకంటే అది భాగించబడితే నెక్స్ట్ మిగతా వాటిని కూడా చెక్ చేస్తుంటే మనం, కాబట్టి ఫస్ట్ అది మనకి ఏమైంది, రాంగ్ అయింది. కాబట్టి మనము చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 27 ఉంది. ఇప్పుడు 27తో కూడా 247ని చెక్ చేస్తాను నేను. ఏమొస్తుంది 27, 247, 27 అంటే ఇది నియరెస్ట్గా 8 or 9తో డివిజువల్ అవుతుంది. ఎందుకంటే 27 10 270 కదా. కాబట్టి చూద్దాం. 9 7 జా 63, 9 2 జా 18, 24 ఎంత వచ్చింది? 243 వచ్చింది. యాక్చువల్ ఇంకా ఇది కూడా అవసరం లే, ఈ రెండు ఒకటి చూసుకునే వాళ్ళు 9 7 63 లాస్ట్ 3 వచ్చింది కాబట్టి ఇది క్యాన్సిల్ కాదని చెప్పని కూడా అర్థం అనమాట. కాబట్టి 27తో కూడా ఈ మూడు డివిజిబుల్ కావు అని చెప్పని అర్థం. నెక్స్ట్ 19 తీసుకున్నానంటే 19 తీసుకుంటే ఇది 247 తీసుకుందాం. 19 1 జా 19, ఆ తర్వాత 5 7, 19 3 జా 57. సో 19తో 247 డివిజిబుల్ అయ్యింది. కాబట్టి మిగతా రెండు కూడా చెక్ చేయాలి, కానీ చెక్ చేయకూడదు మనం. ఎందుకంటే ఈ రెండు చెక్ చేసే టైం ఎక్కువ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ 23 ఒక్కడే తీసుకుందాం. ఇప్పుడు 23తో 247 కూడా చెక్ చేద్దాం. 23తో అన్నప్పుడు ఇది కూడా నియరెస్ట్గా మనకి 23 1 జా 23, తర్వాత 1 7 క్యాన్సల్ కాదు, 17 వచ్చింది. 23 కంటే తక్కువ వచ్చింది కాబట్టి 23తో కూడా ఈ మూడు భాగించబడవు. కాబట్టి సింపుల్ చెప్పాలంటే ఏది 19తో ఈ మూడు కూడా భాగించబడతాయి. అంటే అర్థమేమి, ఈ మూడింటి ఉమ్మడి కారణాంకం ఏమి అంటే 19 అని చెప్పి అర్థం. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ దీస్ 3 numbers ఈజ్ 19. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఒక మెథడ్. ఇంకా సింపుల్ ఎలా చేస్తామంటే యాక్చువల్గా మనకు గసాబా ఎస్సీఎఫ్ను ఫైండ్ అవుట్ చేసే ఒక షార్ట్కట్ ఉంటుంది అనమాట. ఎలా అంటే 2 numbers డిఫరెన్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఈ రెండు తీసుకున్నాను డిఫరెన్స్, 437 తర్వాత 247 డిఫరెన్స్ తీసుకుంటా. 0 తర్వాత 9 అనమాట. 9 1. ఈ డిఫరెన్స్ వచ్చేసి ఏమి ఏదో ఒక నెంబర్తో మనకు ఈ డిఫరెన్స్ ఏదో ఒక నెంబర్తో డివిజిబుల్ కావాలి. డివిజిబుల్ కావాలన్నప్పుడు 190 వచ్చింది. 190 దేంతో డివిజిబుల్ అవుతుంది? ఆటోమేటిక్ చెక్ చేస్తే మనము 19తో ఈజీ డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు, 19 ఈజ్ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇది షార్ట్ కట్. రెగ్యులర్ అయితే ఈ ప్రాసెస్లో వెళ్దాం అనుకోండి, ఆన్సర్ వచ్చేస్తాను అనమాట. 7634 ప్లస్ 3210 ఈక్వల్స్ టు 7684 ప్లస్ 31x0 ఈక్వల్ టు x614 ప్లస్ y, దెన్ y అన్నాడు. అయినా y ఈజ్వల్ అని చెప్పని ఇచ్చాడు. చూడ్డానికి పెద్దగా ఉందేమో అనిపిస్తుంది అనమాట, కానీ ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది కావాలి, దీంట్లో x కావాలన్నాడు. అంటే ఈ మొత్తం కావాలని అర్థం మనకు. ఈ మొత్తం కావాలన్నప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు ఈక్వల్ ఉన్నాడు కాబట్టి ఈ రెండింటిని సమ్ చేసి దీంట్లో మైనస్ చేసామనుకోండి ఈ వాల్యూ వచ్చేస్తుంది. మరి సింపుల్ చేసేద్దాం. ఏమి ఫస్ట్ సమ్ చేయడానికి 7634 తర్వాత
3210 ప్లస్ చేద్దాం మనం. ఏమొస్తుంది 4 4 8 10 వస్తుంది. తర్వాత దీన్ని మైనస్ చేయాలి. ఏది 7684ని మైనస్ చేయాలి. మైనస్ చేసామంటే 0. ఆ తర్వాత మనకు 14లో 8 లెస్ చేస్తే 6, నెక్స్ట్ 7లో 1 6 పోతే 1, నెక్స్ట్ 10లో 7 పోతే 3. ఎంత 3160. అక్కడ ఏమన్నాడు 31x0 అన్నాడు. 31x0. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ హియర్ 6 ఈజ్ దేర్ అనమాట. కాబట్టి ఏం రాయొచ్చు, ఎక్స్ బదులు ఏం రాయొచ్చు 6 అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఏం రాయొచ్చు x = 6 అని చెప్పని ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈక్వల్ అన్నాడు. దీన్ని ఈక్వల్ అని చెప్పని y కనుక్కోమన్నాడు. ఇప్పుడు దీని బదులు ఏం రాస్తాను నేను 6 రాస్తా. ఏది x614 అనమాట. x614 బదులుగా ఏం రాయొచ్చు అంటే 6614 అని చెప్పి రాసుకుంటా. ప్లస్ y ఇక్కడ ఇది ఉందనమాట. దీని బదులుగా ఇది మాత్రం రాసాను. తర్వాత దీన్ని కూడా రాసుకున్నా. కానీ ఇప్పుడు మనకు y కావాలి. y కావాలన్నప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు మనం అంటే ఈ వాల్యూనే తీసుకుందాం. ఈ సమ్ తీసుకుందాం. సమ్కి అది సమ్కి ఈక్వల్ కదా. 7634 ప్లస్ 3210 ఈక్వల్స్ టు ఇది రాసుకుంటా 6614 ప్లస్ y అని చెప్పి రాసుకుంటా. అంటే ఇది మొత్తం ఈ మొత్తం ఆల్రెడీ మనం చేసాం. ఎంత వచ్చింది 10844 వచ్చింది. ఈక్వల్స్ టు 6614 ప్లస్ y అనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని మనము లెస్ చేసామంటే ఏది 10,844లో నుంచి 6,614 లెస్ చేస్తే ఏమొస్తుంది మనకు y వస్తుంది. కాబట్టి ఏం చేస్తా y అంటే 10,844లో నుంచి 6614ని లెస్ చేస్తా. 0 తర్వాత 3 2 4 4230 y ఈక్వల్ టు ఎంత వస్తుంది 4230. ఎన్నో ఆప్షన్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లము ఇఫ్ 2 numbers are added it is less by 12,580 to the sum of the 52,435 and 42,567 and if third number is added it is more by 13,698 to the same sum then the third number is. రెండు సంఖ్యలను సంకలనం చేయగా 52,435 మరియు 42,566 మొత్తం కన్నా 12,580 తక్కువ ఫలితం వచ్చుచున్నది. మూడవ సంఖ్యను కూడా సంకలనం చేయగా అదే మొత్తం కన్నా 13,698 అధిక ఫలితం వచ్చిన మూడవ సంఖ్య ఎంత అన్నాడు. ఫస్ట్ ఏం చేశాడంటే రెండు నంబర్స్ని తీసుకున్నాడు. రెండు నంబర్స్ అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ ప్లస్ వై అని చెప్పి రాసుకుంటా. వీటిని ఏం చేశాడంట యాడ్ చేశాడంట. సంకలనం అన్నాడు, యాడెడ్ అన్నాడు. కాబట్టి చేస్తే ఏమైందంట 52,435 మరియు 42,560 మొత్తం కన్నా అంటే ఈ రెండు మొత్తం అంటే ఏం చేయాలి మనం ఈ రెండింటిని ప్లస్ చేయాలి. అంటే 52,435 ప్లస్ 42,567ని ప్లస్ చేయాలి. ప్లస్ చేసి తర్వాత ఈ మొత్తం కన్నా 12,580 తక్కువ అన్నాడు. తక్కువ అంటే ఏం చేయాలి ఇప్పుడు దీంట్లో నుంచి సబ్స్ట్రాక్షన్ చేసుకోవాలి. 12,580ని సబ్స్ట్రాక్షన్ చేయాలన్నమాట. వచ్చిండదు అన్నాడు. ఇక్కడ వరకు చూద్దాము. తర్వాత నెక్స్ట్ చెక్ చేసుకుందాం. ఇలా 52,435లో నుంచి 35కి ఏం చేయాలి 42,567ని ప్లస్ చేయాలి మనం. ప్లస్ చేస్తే 5 7 12 నెక్స్ట్ 10 ఆ తర్వాత 10 నెక్స్ట్ 5 నెక్స్ట్ 9 ఎంత వస్తుందంటే 95,002. ఇప్పుడు దీంట్లో నుంచి మళ్ళీ దీన్ని మైనస్ చేయాలి. ఏది 12,580ని మైనస్ చేస్తే 2 9లో 5 లెస్ చేస్తే 4 4లో 2 లెస్ చేస్తే 2 తర్వాత 9లో 1 పోతే 8 ఎంత 82,422 అని చెప్పని అర్థం మనకు. ఇదా 82,422 అని చెప్పని అర్థం. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడంటే ఇప్పుడు మూడవ సంఖ్యను కూడా సంకలనం చేయగా అంటే మూడవ సంఖ్య అంటే ఎక్స్ అనుకుందాం. దాన్ని దీనికి యాడ్ చేయాలంట. యాడ్ చేస్తే అదే మొత్తము కన్నా అంటే అంతకుముందు మొత్తం ఎంత ఉంది ఇది కదా మొత్తం అంటే ఈ మొత్తం అంటే ఎంత వచ్చింది మనకు 95,002 అనమాట. ఇది 95,002 ఆ మొత్తం కన్నా ఎంత 13,698 అధిక ఫలితం అన్నాడు. అంటే ఏం చేస్తా అధికం అన్నాడు కాబట్టి ఏం చేయాలి యాడ్ చేయాలి మనం. ఏమి 95,002కి 13,698ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి 10 10 7 తర్వాత 8 10 ఎంత వచ్చింది 110,870 వచ్చింది. వచ్చిన మూడవ సంఖ్య అన్నాడు. మరి మూడవ సంఖ్య అంటే ఇప్పుడు ఇది ఎక్స్ ప్లస్ వై ప్లస్
జెడ్ అనమాట మనకు. ఇది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. కానీ ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది మనకు? 80,422 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? జెడ్ కావాలంటే ఏం చేయాలి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్లో నుంచి ఏం చేయాలి? ఎక్స్ ప్లస్ వైని లెస్ చేయాలి. కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత వరకు? 108700 మైనస్ ఏం చేస్తా? ఇది లెస్ చేస్తా. ఏది? 82,422 అనమాట. చూడండి 108700 నుంచి ఏం చేయాలి? 22428 ఇది మైనస్ చేయాలి మనం. మైనస్ చేస్తే మనకు జెడ్ వస్తుంది అనమాట. ఎంత? 8, తర్వాత 9 ఉంటుంది. 9లో 2 లెస్ చేస్తే 7, నెక్స్ట్ ఇక్కడ 6 ఉంటుంది. 6లో 4 లెస్ చేస్తే 2, తర్వాత 8లో 2 లెస్ చేస్తే 6, నెక్స్ట్ 10లో 8 లెస్ చేస్తే 2 అనమాట. ఏది? 26278. ఏదంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చూడడానికి లెంత్గా అనిపిస్తుంది, కానీ క్యాలిక్యులేషన్ జస్ట్ మీకు అర్థం కావాలని చెప్పి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ చేసాను చూడండి. యాక్చువల్గా అయితే వితిన్ 1 మినిట్లో చేసేయచ్చు మనం. నెక్స్ట్, ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నంబర్ విచ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ అన్నాడు. పరిపూర్ణ వర్గం అయ్యే 4 అంకెల గరిష్ట సంఖ్య అన్నాడు. మరి 4 అంకెల గరిష్ట సంఖ్య అంటే యాక్చువల్ మనకి ఏది? 4×9 కదా. ఇది కరెక్ట్గా స్క్వేర్ కాదు, దేనికి కూడా స్క్వేర్ కాదు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పని అర్థం. మరి ఇలా కాకుండా ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, మనకి ఇప్పుడు 4 డిజిట్స్ రావాలంటే స్క్వేర్ దేనికి వస్తుంది? 2 డిజిట్స్ నెంబర్స్కే వస్తుంది. మరి 2 డిజిట్స్ నెంబర్లో లాస్ట్ నెంబర్ ఏది ఉండేది మనకు? 2 డిజిట్స్ నెంబర్స్ ఎక్కడ నుంచి 10 నుంచి 99 వరకు ఉంటాయి కదా. లాస్ట్ నెంబర్ అంటే మ్యాక్సిమం గరిష్ట సంఖ్య అంటే 99 అనమాట. 99 స్క్వేర్ తీసుకుందాం, ఇదే కదా. మరి 99 స్క్వేర్ అన్నప్పుడు మనకేమొస్తుంది? 9801 వస్తుంది. సో ఇక్కడ 9801 ఉంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మనం 100 తీసుకున్నాం అనుకోండి, డిజిట్స్ ఎక్కువ వస్తాయి మనకు ఖచ్చితంగా. సపోజ్ చెక్ చేయాలి కావాల్సి 100 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఎంత? 100 ఎన్ని జీరోస్ వస్తాయి? 4 జీరోస్ వస్తాయి. కానీ ఇదేమవుతుంది మనకు? 5 డిజిట్స్ వస్తాయి. సారీ, 100 స్క్వేర్ తీసుకున్నామంటే 5 డిజిట్స్ వస్తాయి. మనకు మ్యాక్సిమంగా 2 డిజిట్స్ నెంబర్లోని మ్యాక్సిమం నెంబర్నే తీసుకున్నామంటే ఇదే ఏమవుతుందంటే 4 డిజిట్స్ మ్యాక్సిమం నెంబర్ అవుతుంది అనమాట. అంటే 4 అంకెల గరిష్ట సంఖ్య అవుతుంది. ఇది 9801 అవుతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ అన్ని మనం చెక్ చేసుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, అది రూట్ వస్తుందా లేదా అని చెప్పని. A boy bought 4 kg 90 grams of apples, 2 kg 60 grams of grapes and 5 kg 300 grams of mangoes. The total weight of all the fruits he bought is in kgs. ఒక బాలుడు 4 కిలోల 90 గ్రాముల యాపిల్, 2 కిలోల 60 గ్రాముల ద్రాక్ష మరియు 5 కిలోల 300 గ్రాముల మామిడి పండ్లను కొనేను. అతడు కొనుగోలు చేసిన అన్ని పండ్ల మొత్తము కిలోగ్రాములలో అన్నాడు. మన క్వశ్చను గ్రామ్స్లో ఇచ్చాడు. లాస్ట్ ఆన్సర్ దేంట్లో అన్నాడు? ఓన్లీ కేజీస్లో మాత్రమే అన్నాడు. అంటే అక్కడ అర్థమే మనకు గ్రామ్స్ కూడా మనం ఏం చేయాలి? కేజీస్లోకి కన్వర్ట్ చేయాలి అంతే. అంటే వెరీ సింపుల్. ఫస్ట్ యాపిల్స్ తీసుకుందాము. యాపిల్స్ అంటే ఇక్కడ ఏం చేస్తానంటే నేను కేజీస్ గ్రామ్స్ సపరేట్ రాసుకుంటా. కేజీ, తర్వాత ఇక్కడ గ్రామ్స్ అనమాట. ఫస్ట్ యాపిల్ తీసుకుంటే యాపిల్ ఏమన్నాడు చూడండి? 4 kg 90 grams అనమాట. 4 kg ఇక్కడ 90 grams. నెక్స్ట్ గ్రేప్స్ తీసుకుంటే ఎంత? 2 kg 60 grams అన్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత మ్యాంగోస్ తీసుకుంటే మ్యాంగోస్ ఏమన్నాడు? 5 kg 300 grams అన్నాడు. 5 kg 300 grams. ఇప్పుడు వీటి మాత్రమే నేను ప్లస్ చేశానంటే 4 + 2 6, 6 + 5 11 అంటే 11 kgs వచ్చినాయి. ఓన్లీ గ్రామ్స్ మాత్రం తీసుకుంటే 90 + 60 150, 150 + 300 ఎంత? 450 అవుతుంది. 450 grams ఇది. ఇప్పుడు ఈ 450 grams ఏం చేయాలి మనము అంటే కేజీస్లే కన్వర్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకు 1000 grams అయితే మనకు ఏమవుతుంది? 1 kg వస్తుంది. మరి 450 gramsకి హౌ మెనీ కేజీస్ అన్నప్పుడు ఏం చేస్తాము? 450/1000 అని చెప్పి వేసుకోవాలి. అంటే ఏమొస్తుంది? 1000తో డివిల్ చేస్తే వస్తుంది 3 zeros తర్వాత 3 digits తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. మరి వెంటనే క్యాన్సిల్ చేయదు. మనకు కనిపించింది అనుకోండి, టగడా కొట్టేరాదు. ఏం చేసి సింపుల్గా 0.450 ఎటువి కేజీస్ అని చెప్పని అర్థం. ఆల్రెడీ కేజీస్ అన్నీ ఉన్నాయి మనకు, 11 kgs ఉన్నాయి. మరి 11 kgs కదా, తర్వాత 450 అన్నాడు. మరి 0.450 అన్నాడు. అంటే ఏమొస్తుంది? అప్పుడు యాడ్ చేస్తే 2 0 5 4 11 ఎంత? 11.45 kgs అని చెప్పని అర్థం మనకు. మరి ఎన్నో ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సింపుల్ ప్రాబ్లమే, చూడడానికి లెంత్గా కనిపించేటట్టు ఇస్తాడు, కానీ క్యాల్కులేషన్ పార్ట్ ఈజీగానే ఉంటుంది అనమాట.
ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ 5/8 ఏమి ఇచ్చాడు మనకు 5/8, తర్వాత 11/13, ఆ తర్వాత 3/7, 2/3 ఈజ్ అన్నాడు. ఏమన్నాడు? భిన్నాల ఆరోహణ క్రమం అన్నాడు. మరి ఆరోహణ క్రమము అంటే ఏమి? చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి అని చెప్పని అర్థం. ఏది? అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ అని చెప్పని అర్థం మనం. మరి ఎలా చేస్తామంటే అన్నిటిని మనం డివిజువల్ చేసుకోరాదు, డివిజువల్ చేయాలి. కానీ ఈజియెస్ట్గా ఎలా చేస్తామంటే ఇక్కడ ఒక్కొక్క దానికి న్యూమరేటర్లో 0 యాడ్ చేస్తున్నాం అనుకోండి, మనకు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది అనమాట. ఏం చేసి మరి ఇప్పుడు 8తో డివిజువల్ చేస్తామంటే ఏమి ఎంత క్యాన్సిల్ చేసుకోవచ్చు? 8 6 జా 48, 48 అంటే 2 ఉంటుంది మనకు. 8 6 జా 48 అంటే 2 ఉంటుంది. 2 అన్నప్పుడు 20 అవుతుంది. 20 అన్నప్పుడు 8 2 జా 16 అనమాట. ఎంత వస్తుంది? దీనికి 6.2 వస్తుందని చెప్పి తీసుకుందాము. నెక్స్ట్ 13, 110/13 అన్నాడు. 13 అన్నప్పుడు సింపుల్గా మనకు ఏమని తీసుకోవచ్చు అంటే ఇక్కడ 110 13 కదా, ఇక్కడ మనకు డైరెక్ట్ డివిజువల్ కాదు. డివిజువల్ కానప్పుడు ఏం చేసి మనం అంటే 13 10 జా 130 అవుతుంది. 13 9 జా ఎంత? 117. ఇది కూడా డివిజువల్ కాదు మనకు. ఏమి 13 8 జా తీసుకోవాలి అప్పుడు, అంటే 8 పాయింట్ సంథింగ్ వస్తుందని చెప్పని అర్థం మనకు. ఓకే, నెక్స్ట్ 13/7 అన్నాడు. 7 అంటే ఏం తీసుకోవచ్చు? 7 4 జా అని చెప్పి తీసుకోవచ్చు మనం. ఎందుకంటే నేను నెక్స్ట్ పాయింట్ తీసుకోవడం లేదు, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి తీసుకోవడం లేదు. చూడండి, నెక్స్ట్ ఏమి 7 4 జా 28 సరిపోతుంది. ఆ తర్వాత ఇది చెక్ చేసామంటే 20/3, 20/3 చెక్ చేసామంటే 20/3 అంటే 3 6 జా 18, తర్వాత మళ్ళీ 2.0 పెట్టుకున్నామంటే మళ్ళీ 3 6 జా 18. ఓకే, అంటే 6.6 అని చెప్పని అర్థం. మరి వీటిలో ఫస్ట్ లోయెస్ట్ ఏది మనకు 4 అని చెప్పి అర్థం. తర్వాత 4 తర్వాత ఏది వస్తుంది? 6.2 వస్తుంది. ఆ తర్వాత 6.6 వస్తుంది. నెక్స్ట్ 8 వస్తుంది. మరి 4 అంటే ఏది? 3/7 అని చెప్పని అర్థం. నెక్స్ట్ 6.2 అంటే 5/8 అని చెప్పని అర్థం. ఆ తర్వాత 6.6 అంటే ఏది? 2/3 అని చెప్పని అర్థం. నెక్స్ట్ 8 అంటే 11/13 అని చెప్పని అర్థం. మరి ఏ ఆప్షన్ మనకు? 3/7, 5/8, 2/3, 11/13 అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకేమి లోయెస్ట్ నుంచి హైయెస్ట్కి అనమాట ఆరోహణ అంటే మనకు ఇది. ఓకే, a shopkeeper by increasing the cost price 50% and sales by allowing a discount of 20%, then his profit percentage is అన్నాడు. ఒక దుకాణదారుడు కొన్న వేలపై 50% ధరను పెంచి 20% తదుపరి రుసుము ఇచ్చి అమ్ముచున్న అతనికి లాభశాతం అన్నాడు. సింపుల్గా ఇక్కడ మనకి కొన్న వేల ఎంతో ఇవ్వలే, వాడు సిపి ఇవ్వలే కాబట్టి సిపిని ఏమనుకుంటాను నేను అంటే ఇక్కడ 100 రూపాయలు అని చెప్పి తీసుకుంటా. ఎంత? 100 రూపీస్ అని చెప్పి తీసుకుంటా. సిపిని 100 రూపీస్ అనుకుంటే దీనికి ఏం చేశాడంట? 50% ధరను పెంచినాడంట, ఇంక్రీజ్ చేసినాడు. అంటే ఏమనర్థం? మనకు 50% ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ఏం చేసుకోవాలి? 150/100 చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ మొత్తం పైన వాళ్ళు ఏం చేశాడు? 20% డిస్కౌంట్ ఇచ్చాడు, రుసుము ఇచ్చాడు. డిస్కౌంట్ అంటే ఏం చేయాలి? మనము మైనస్ చేయాలని చెప్పిన అర్థం. అంటే 100కి 20 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 80 వస్తుంది. అంటే 80/100 అనమాట. ఇదని చేస్తే దీని కాస్ట్ ఎంత అంటే ఇదేమది? సెల్లింగ్ ప్రైస్ అని చెప్పని అర్థం. అంటే అమ్మకపు వెల అని చెప్పని అర్థం అనమాట. మరి చూద్దాం, మనకి లాభశాతం కావాలంటేనే ఏం కావాలి? లాభం తెలుస్తుంది కదా. లాభం తెలుసాలంటే మనకి ఏం కావాలి? సిపి కావాలి, ఎస్పి కావాలి. కాబట్టి ఇది క్యాల్కులేషన్ చేసుకుంటే 2 zeros కి 2 zeros క్యాన్సల్, ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సల్ చేస్తే 15 ఏజ్ ఎంత? 120 అనమాట. అంటే ఏమర్థం? మనకు 100 రూపాయలు కొన్నాడు, 150 రూపాయలకి అమ్మినాడు. అంటే ఎంత వచ్చింది గెయిన్? మనకు వచ్చేసి గెయిన్ వచ్చేసి ఎంత? ఇప్పుడు 120 - 100 ఎంత? 20 రూపీస్ అని చెప్పని అర్థం. ఇప్పుడు పర్సంటేజ్ గెయిన్ అంటే ఏం రాస్తాము? గెయిన్ బై సిపి ఎంత? 100 ఇంటూ 100 వేస్తాం, క్యాన్సల్. ఎంత వస్తుంది? 20 అని చెప్పని అర్థం. ఎంత లాభశాతం వచ్చేది? 20% అని చెప్పని అర్థం. ఎన్నో ఆప్షన్ మనకంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇన్ ఏ హాస్టల్ ద ఫుడ్ provisions last for 8 days for 30 students. If there are 40 students, then it is sufficient to how many days? ఒక హాస్టల్ నందు 30 మంది విద్యార్థులకు 8 రోజులకు సరిపడా ఆహారం ఉంది. అదే ఆహారం 40 మంది విద్యార్థులకు ఎన్ని రోజులకు సరిపోవును అన్నాడు. అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చినాడు అండి దాదాపుగా. మరి ఎలా అంటే ఇక్కడ స్టూడెంట్స్ కదా మనకు ఉండేది, విద్యార్థుల సంఖ్య తర్వాత రోజులు అనమాట. సపరేట్ వేసుకున్నాం ఇలా కంపారిజన్గా. ఫస్ట్ 30 మందికి గాను ఎన్ని రోజులు సరిపడా ఆహారం ఉంది? 8 రోజులు సరిపడా ఆహారం ఉందనమాట. అదే నెక్స్ట్ 40 మందికి అంటే మెంబర్స్ ఇంక్రీజ్ అయినాడు. ఇంక్రీజ్ అయితే అప్పుడు మరి డేస్ ఏమైతే ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతాయి, తగ్గుతాయి. కాబట్టి ఏం చేయొచ్చు మనం? తక్కువ బై ఎక్కువ అంటే ఏమి? స్మాల్ బై మచ్ ఇది వేసుకోవాలి. నేను అదే చెప్తున్నా మీకు ఇంతకుముందు కూడా.
ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పానంటే ఒక టైమ్ అండ్ వర్క్ మాత్రమే ఇది కంపారిజన్ వేసుకున్నామంటే ఏం చేయాలి 5/5 కింద వేసుకోవాలి, మిగతా రిమైనింగ్ ఆల్ చాప్టర్స్కి ఏం చేయాలి కింద 5/5 వేసుకోవాలన్నమాట. ఓకే, ఏమొస్తుంది 0 0 క్యాన్సల్, 4 1 జా 4 2 జా ఎంత 3 2 జా 6 డేస్ అనమాట. అంటే 30 మెంబర్స్కి 8 డేస్ సరిపడేటువంటి ఫుడ్ ఉంటే 40 మెంబర్స్కి ఎంత అవుతుంది అది అని చెప్పంటే 6 డేస్కి సరిపోతుంది అని చెప్పని అర్థం మనకు. ఎన్న ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. A t-shirt bought for 120 rupees is sold at 100 rupees. How much percent of loss is there? 120 రూపాయలకు కొనుగోలు చేసిన టీషర్ట్ 100 రూపాయలకు అమ్మబడింది, అయినా నష్ట శాతం అంత. డైరెక్ట్ ప్రాబ్లం ఇచ్చాడు మనకి. 120 రూపాయలకి కొన్నాడంట, సిపి వచ్చేసి 120 అంట, ఎస్పి వచ్చేసి ఎంత 100 రూపీస్ అంట. ఏం చేయొచ్చు? ఏమొస్తుంది? ఖచ్చితంగా లాసే వస్తుంది. ఎంత లాస్ వస్తుంది? 20 రూపీస్ లాస్ వస్తుంది. ఎందుకంటే ఎస్పీ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా లాసే వస్తుంది. దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయమంటే పర్సంటేజ్ లాస్ ఏమొస్తుంది? లాస్ బై సిపి 120 × 100. 0కి 0 క్యాన్సల్, 4 3 జా 4 25 జా 25 × 2 ఎంత 50/3. వాడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు కాబట్టి ఏం చేద్దామో చూడండి. 3 1 జా 3 20, 3 6 జా 18, 2 వస్తుంది. అంటే ఏం రాయొచ్చు? 16 2/3 అని చెప్పి రాయొచ్చు అనమాట. ఇది 16 2/3%. ఇది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు 3:5? క్రింది వానిలో 3:5 నాకు తుల్య సమితి అన్నాడు, సారీ తుల్య నిష్పత్తి అన్నాడు. మరి ఈక్వల్గా ఉండేటువంటి రేషియోస్ ఏవని చెప్పి అడుగుతున్నాడు వాడు. ఫస్ట్ ఏమన్నాడు? 6 మీటర్స్ ఇస్టు 1000 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే మనకి యాక్చువల్గా రేషియో ఎలా ఉంటుందంటే రెండు ఒకే ప్రమాణం గల రాసులు ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ. అంటే ఏమి సేమ్ యూనిట్స్ ఆఫ్ 2 క్వాంటిటీస్ ఉండాలి. ఇక్కడ ఏమున్నాయి? మీటర్స్ ఉన్నాయి, సెంటీమీటర్స్ ఉన్నాయి. ఏం చేద్దాం? మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చుకుందాం. మరి ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? మనకి 100 కదా. అంటే యాక్చువల్గా ఎప్పుడైనా ఇక్కడ ఎలా చేయాలంటే లోయెస్ట్ మెజర్మెంట్ ఏదైతే ఉందో దానిలోకి ఈ హైయెస్ట్ మెజర్మెంటర్ని కన్వర్షన్ చేసుకోవాలి. మన మీటర్స్ ఎక్కువ, సెంటీమీటర్స్ తక్కువ కాబట్టి మీటర్స్ని మనం ఏం చేయాలి? సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. ఓకే, మనకేమి 1 మీటర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి మరి 6 మీటర్స్కి ఎన్ని సెంటీమీటర్స్ అంటే ఏం చేస్తాం? 600 చెప్పి రాస్తాడు. 600 సెంటీమీటర్స్ అయినది ఇస్టు 1000 సెంటీమీటర్స్ అనమాట. అంటే ఏమొస్తుంది అప్పుడు? 2 zeros క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ 2 3 జా 2 5 ఎంత వచ్చింది? 3:5 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ అబ్జర్వ్ చేస్తే ఏమన్నాడు? 1 1/2 అవర్స్ ఇస్టు 2 1/2 అవర్స్ అన్నాడు. 1 1/2 అంటే 2 1 జా 2 2 1 ఎంత? 2 + 1 3 3/2 ఇస్టు 4 4 ఎంత? 1 5/2. ఇక్కడ ఇస్టు అన్నాడు కాబట్టి దీన్ని ఎలా వేసుకోవచ్చు? ఇలా రివర్స్ రాస్తాం. 2/5 అని చెప్పని 2 2 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 3/5. 3/5 అంటే 3:5 అని చెప్పని అర్థం. ఎందుకు ఇక్కడ రివర్స్ చేస్తామంటే ఇస్టు అంటే అర్థమేమి? ఇది బై అని చెప్పని అర్థం. అంటే 3/2/2/5 అనమాట. దాన్ని ఎలా 3/2/2/5 దీన్నే ఎలా చేస్తాప్పుడు 3/2 × 5/2 అని చెప్పి రాస్తాను. డైరెక్ట్ రాసా ఇక్కడ. ఇది 3:5. ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది. 1 2 సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ కూడా చెక్ చేద్దాము. ఏముంది? 150 ml ఇస్టు 0.25 లీటర్స్ అన్నాడు. మరి ఏమి 150 ml అట్లనే పెట్టుకుందాం మనము, లీటర్స్ మార్చుకుందాం. మరి 1 లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్స్ అంటే 1000 అని చెప్పని అర్థం మనకు. అంటే ఏమొస్తుంది అప్పుడు? 0.25 × 1000 అంటే ఏం చేస్తావు? 3 zeros వేసుకోవచ్చు పక్కన మనం. ఓకేనా? అంటే ఏమొస్తుంది? 25 1000 అని చెప్పి వేసుకోవచ్చు మనం. ఓకే, అంటే 1 లీటర్కి ఎన్ని మనకు? 1 లీటర్కి వచ్చేసి 1000 మిల్లీ లీటర్స్ అనమాట. కాబట్టి 25 × 0.25 × 1000 వేసినట్టే 25,000 వస్తుంది. కానీ 2 digits తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి 2 digits తర్వాత పాయింట్ పెడితే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఎంత అప్పుడు? 150 ml ఇస్టు 250 ml అవుతుంది. 250 ml అంటే అప్పుడు మళ్ళీ 0 0 క్యాన్సిల్ చేసినానంటే ఎంత క్యాన్సిల్ చేసుకోవచ్చు? 5 3 జా 5 5. ఇది కూడా ఎంత వచ్చింది? 3:5 వచ్చింది. ఓకే, ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చింది, థర్డ్ వచ్చింది. నెక్స్ట్ 4th కూడా చెక్ చేద్దాం. 4 చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆప్షన్స్ ఇక్కడ చెక్ చేస్తే మనకు 1 ఓన్లీ, 2 ఓన్లీ, 1 2 3 ఓన్లీ అన్నాడు. ఇంకోటి ఆగని కూడా ఇచ్చాడు కాబట్టి చెక్ చేయాల్సిందే. ఏమన్నాడు? 90 km/h అన్నాడు. తర్వాత ఇంకోటి 450 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. మరి ఇప్పుడు మనము
ఈ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుందాం. మరి మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకున్నాలంటే ఈ 19 ఏం చేయాలి, మనము 5/18తో మల్టిప్లికేషన్ చేయాలి అంతే. ఓకే, మరి 5/18తో మల్టిప్లికేషన్ చేసినామంటే ఏమొస్తుంది, 18 1 జా 18 5 జా ఎంత 25:450. 25:450 అంటే దేంతో క్యాన్సిల్ చేయొచ్చు, 5 5 జా 5 9 జా 45 0 5:90 వచ్చింది. ఇక్కడ ఈక్వల్ రాలే, అన్నిటికీ 3:5 వచ్చింది, కానీ ఇక్కడ దీనికి ఈక్వల్ రాలే. కాబట్టి ఏం చెప్పొచ్చు, 1 2 3 ఓన్లీ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఈ 3 కన్వర్షన్ చేసామంటే అన్నీ కూడా ఏమొచ్చినాయి, 3:5 వచ్చింది. ఇది ఒక్కటి మాత్రమే వచ్చింది, 5:90 వచ్చింది. కాబట్టి ఏం చెప్పొచ్చు, మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 కూడా 3:5 అంటే మీ తుల్య నిష్పత్తులు అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇన్ ఏ బార్ గ్రాఫ్ scale has taken as 1 centimeter equals to 15 centimeters. If height of a girl is 165 centimeters, then what is the length of the bar in centimeter? ఒక కమ్మి రేఖాచిత్రంలో స్కేల్ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్, ఒక బాలిక 165 సెంటీమీటర్ల పొడవు ఉన్నట్లయితే గ్రాఫ్లో ఆ కమ్మి పొడవు ఎన్ని సెంటీమీటర్లు అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొద్దిగా మనకు ఈ క్వశ్చన్ 1 సెంటీమీటర్ 15 సెంటీమీటర్స్ అని చెప్పని ఉండదు. ఎందుకంటే పెద్దగా ఉండే వాల్యూస్ని గ్రాఫ్లో మనం చిన్నగా గీస్తాం. అంటే 15 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ అని చెప్పని ఉండొచ్చు, ఎందుకంటే ఆన్సర్ కూడా చిన్నగానే ఉంది. కాబట్టి ఇలా తీసుకుందాం, 15 సెంటీమీటర్స్కి ఏమంట 1 సెంటీమీటర్ అయితే 155 సెంటీమీటర్ని ఎన్ని సెంటీమీటర్స్కి మెజర్ చేస్తారు, అది మీనింగ్ మనకి. అప్పుడు ఏమవుతుంది, 165/15 × 1 అనమాట. అంటే 15 1 జా 15 1 జా 15 మళ్ళీ 15 15 1 జా ఎంత 11 × 1 అంతా 11 సెంటీమీటర్స్ తీసుకుంటారు. ఇది థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ రాంగ్ ఉంది. కొద్దిగా మనం అబ్జర్వ్ చేసింది ఏమంటే 15 సెంటీమీటర్స్ని 1 సెంటీమీటర్ అంతే కదా. మనం గ్రాఫ్లో కూడా ఎలా చేస్తామంటే పెద్దగా ఉన్నటువంటి వాల్యూస్ని ఏం చేస్తాము, చిన్నగా తీసుకుంటాం. కాబట్టి ఇది కొద్దిగా రాంగ్ ఉంది. మనమే సర్చ్ చేస్తున్నాం ఎలా 15 సెంటీమీటర్స్ని 1 సెంటీమీటర్ తీసుకుంటే 165 సెంటీమీటర్స్కి ఎంత తీసుకుంటాడని చెప్పని క్వశ్చన్ మనకు ఇలా కంపారిజన్ చేసుకోవచ్చు. మనం వేసుకొని ఆన్సర్ చేసినామంటే వచ్చేస్తాం అనమాట. మీన్ ఆఫ్ ఫస్ట్ 10 హోల్ నంబర్స్ ఈజ్, మొదటి 10 పూర్ణాంకాల సగటు అన్నాడు. మరి పూర్ణాంకాలు హోల్ నంబర్స్ ఎక్కడ స్టార్ట్ అయితే మనకు 0 నుంచి కదా, అంటే 0 1 2 3 ఎక్సెట్రా ఎక్కడి వరకు 10 వరకు అన్నాడు. 10 అంటే ఎలా రాసుకోవాలి, 10 వరకు అంటే 9 అని చెప్పి రాసుకోవాలి. ఎందుకంటే 0 ఉంది కాబట్టి 9కే ఎండ్ అవుతుంది అనమాట. అంటే మొత్తం 0 నుంచి 9 వరకు ఎన్ని వస్తాయి మనకు, 10 పూర్ణాంకాలు వస్తాయని చెప్పి అర్థం. వీటికి సగటు మీన్ అన్నాడు. అంటే అప్పుడు ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 ఉన్నాయి. అంటే 0 + 1 + 2 + ఇట్లనే ప్లస్ అని చెప్పి వేసుకుంటే లాస్ట్ +9 అని చెప్పి వేస్తాం. ఇప్పుడు మనకి 1 నుంచి 9కి ఎంత సమ్ వస్తుంది అని చెప్పండి. అంటే ఇది 1 నుంచి 9 వరకు అన్నప్పుడు మొదటి n సహజ సంఖ్యల మొత్తము ఫార్ములా ఉంది మనకి. ఇదంతా యాడ్ చేసిన అవసరం లేదు. మొదటి n సహజ సంఖ్యల మొత్తం, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, సేమ్ ఫార్ములా n × n + 1/2 అని చెప్పని ఉంది. అంటే 1 నుంచి 9 వరకు అది సహజ సంఖ్యలు అవుతాయి. 0 యాడ్ చేస్తే అది పూర్ణాంకాలు అవుతాయి మనకు. ఇక్కడ n అంటే 9 అని చెప్పి రాసుకోవాలి. 9 × 9 + 1 ఎంత 10, 10/2. 2 1 జా 2 5 జా 9 5 జా 45 అవుతుంది. అంటే ఈ మొత్తం ఎంత వస్తుంది, 45 అవుతుంది చెప్పి అర్థం. 45/10 అనమాట. 45తో వెంటనే మనం టక అని చెప్పి క్యాన్సిల్ చేయరాదు మనం. ఎప్పుడే కానీ కింద 10స్తో 0s వచ్చినాయి అనుకోండి, మన దగ్గర 10s కానీ 0s కానీ వచ్చినాయి అనుకోండి, పాయింట్స్ పెట్టేది నేర్చుకోవాలి మనం. ఇప్పుడు 1 0 ఉంది కాబట్టి ఏం చేస్తా, 1 తర్వాత పాయింట్ పెడతా. అంటే ఏమొస్తుంది 4.5 అనమాట. చూడండి కొద్దిగా ప్రాబ్లము థింక్ చేసేట్టు ఇచ్చాడు. మొదటి 10 పూర్ణాంకాల సగటు అన్నాడు. పొరపాటు ఏం చేస్తారంటే అందరూ 0 నుంచి 10 వరకు రాసుకోవడమో లేకుంటే 9 రాసి ఇక్కడ 10 లేకుంటే 9 వేయడమో జరుగుతుంది. కానీ అబ్జర్వ్ చేసుకొని చేసినామంటే ఈజీగానే ఉంది అనమాట. ఎన్నో ఆప్షన్ మనకి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఏ గర్ల్ ఈజ్ డ్రాయింగ్ ఏ డాట్ రంగోలీ విత్ చాక్ పౌడర్. ఇఫ్ షీ హ్యాస్ 8 dots in a row and she put r such rows, then the total number of dots in her rangoli is. చాలా ఈజీగా ఇచ్చాడు. ఒక బాలిక ముగ్గు పిండితో చుక్కల ముగ్గు గీస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 8 చుక్కల చొప్పున 6 అడ్డు వరుసలు ఆమె ముగ్గులో ఉన్నట్లయితే ఆ ముగ్గులో గల మొత్తం చుక్కల సంఖ్య అన్నాడు. ఒక అడ్డు వరుసలో మనకు ఒక రోలో ఏం చేసింది, 8 ఉన్నాయంట. ఇలా డాట్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయంట. 8 ఉంటే మనకు 8 ఉంటే ఇలా ఏం చేసిందంట, ఎన్ని 6 వరకు రోస్ వేసిందంట. వేస్తే టోటల్ ఎన్ని అవుతాయంటే అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా 8 × r అని చెప్పి వస్తుంది. అంటే 8 × r ఏమొస్తుంది, 8r అనమాట. ఎన్ని ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజియెస్ట్ ప్రాబ్లం మనకు.
2 square whole cubed ఇంటూ 3 to the power of 6 ఇంటూ 5 to the power of 6 ఈక్వల్ టు x పవర్ ఆఫ్ 6 అయితే ఈ x యొక్క ప్రధాన కారణాంకాల మొత్తము అన్నాడు. x యొక్క ప్రధాన కారణాంకాలు అంటే బేసిస్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎలా ఇచ్చిన మన క్వశ్చన్ వచ్చేసి 2 square whole cubed ఇంటూ 3 to the power of 6 ఇంటూ 5 to the power of 6 ఈక్వల్స్ టు x to the power of 6 అన్నాడు. ఏమి ప్రధాన కారణాంకాలు ఇక్కడ కింద అబ్జర్వ్ చేయాలి మనం. ఏవి ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఇక్కడ 5 ప్రైమే, 3 ప్రైమే, 2 ప్రైమే, కానీ ఇక్కడ బేస్ ఒకటే లేదు, ఇక్కడ పవర్ ఉంది కాబట్టి దీన్ని ఒక్కటి కన్వర్షన్ చేసుకొని వీటిని ప్లస్ చేస్తే అయిపోయింది ఆన్సర్. ఏమొస్తుంది? ఇది ఏ ఫామ్లో ఉంది? a to the power of m whole to the power of n అంటే ఏం రాస్తాం? a to the power of mn అని చెప్పి రాస్తాం. అంటే 2 to the power ఏం రాస్తా? 2 3 6 అని చెప్పి రాస్తాం. ఇంటూ 3 to the power of 6 ఇంటూ 5 to the power of 6 ఈక్వల్ టు x to the power of 6. మొత్తం ఏం చేసి ఇప్పుడు అన్నీ కూడా 6 ఉన్నాయి కదా పవర్స్, కాబట్టి 2 ఇంటూ 3 ఇంటూ 5 to the power of ఏం రాస్తా? 6 అని చెప్పి రాస్తా. x to the power of 6. ఓకే, రాసుకున్నామంటే అంటే ఇది ఏ విధంగా రాసిన నేను? a to the power of m ఇంటూ b to the power of m అంటే ఏమవుతుంది? ab whole to the power of m అవుతుంది అనమాట. దాంట్లో ఇది రాసిన మొత్తం అంతా. ఇప్పుడు ఏమవుతుంది మనకంటే ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి. వాడు ఏమన్నాడంటే వీటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మొత్తం అన్నాడు, సమ్ అన్నాడు, ప్రధాన కారణాంకాలు మొత్తం అన్నాడు. కాబట్టి ఏం చెప్పాలి? 2 + 3 ఎంత? 5, 5 + 5 ఎంత? 10 అని చెప్పాలి. అంటే ఇది థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్గా అడిగాడు మనకు. ఇఫ్ a² + 1/a² ఈక్వల్స్ 2, a ఈజ్ లెస్ దాన్ 0, దెన్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పని 3 - a + 1/a + a - 1/a ఈక్వల్ టు ఎగ్జాక్ట్ అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వ్ చేసి మనం a ఈజ్ లెస్ దాన్ 0 అనేది బాగా అబ్జర్వ్ చేయాలి మనం. a ఈజ్ లెస్ దాన్ 0 అంటే 0 కంటే తక్కువ అని చెప్పన్నాడు. మరి అక్కడ ఏమి ఇచ్చాడు మనకంటే a² + 1/a² ఈక్వల్ టు 2 అని చెప్పని ఇచ్చాడు. దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఇది a + b కానీ లేకుంటే a - b కానీ దాంట్లో రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ a + 1/a కావాలి, నెక్స్ట్ a - 1/a కావాలి. కాబట్టి a + b హోల్ స్క్వేర్ రాసుకొని ఒకటి చేయాలి. అంటే a + b హోల్ స్క్వేర్ రాసుకొని a + 1/a వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ a - b హోల్ స్క్వేర్ రాసుకొని ఏమి a - 1/aని ఫైండ్ చేయాలి. మరి ఎలా అంటే ఫస్ట్ నేను a + b రాసుకుంటా. a + b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? a² + b² + 2ab కదా. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. ఏమి? a + 1/a అని చెప్పి రాసుకుంటా. ఇక్కడ హోల్ స్క్వేర్ రాసుకుంటే ఏమొస్తుంది? a² + 1/a² + 2 ఇంటూ a ఇంటూ 1/a వస్తుంది. ఇక్కడ a క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు a² + 1/a² అంటే ఎంత మనకు? వాడే ఇచ్చాడు వాల్యూ, ఎంత ఇచ్చాడు? 2 అని చెప్పని ఇచ్చాడు. 2 రాస్తాయి ఇక్కడ ఈ మొత్తానికి. తర్వాత ప్లస్ ఇదెంత వస్తుంది? 2 వస్తుంది. ఎంత? 4 అని చెప్పని అర్థం. అంటే ఏమి? a + 1/a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 4 అని చెప్పని అర్థం. అంటే అప్పుడు మనకు a + 1/a ఏమవుతుంది? √4 కదా. అంటే ±√4 అని అర్థం. ఏమి? ±2 అని చెప్పని అర్థం. 2 అంటే మనకి ఆల్రెడీ a ఈజ్ లెస్ దాన్ 0 అన్నాడు కాబట్టి +2 తీసుకురాదు. మనం ఏం తీసుకోవాలి? -2 మాత్రం తీసుకోవాలి. మనకి a + 1/a వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇంకేం కావాలి? a - 1/a ఏ వాల్యూ కావాలి. మరి ఇప్పుడు a - 1/a కావాలంటే ఏం చేస్తా? a - b హోల్ స్క్వేర్ రాసుకుంటా. ఏమొస్తుంది? a² + b² - 2ab అనమాట. a² + b² - 2ab. దీనిలో a - 1/a హోల్ స్క్వేర్ రాసుకుంటా. ఏమొస్తుంది చూడండి? a² + 1/a² - 2 ఇంటూ a ఇంటూ 1/a అని చెప్పి రాస్తే 2 2 క్యాన్సిల్ అవుతుంది. a² + 1/a² వాల్యూ ఎంత మనకు ఆల్రెడీ ఇచ్చినాడు వాడు? 2 అని చెప్పని ఇచ్చాడు. నెక్స్ట్ -2 ఎంత వస్తుంది? ఇది 0 వస్తుంది. a - 1/a హోల్ స్క్వేర్ ఈక్వల్స్ 0. నెక్స్ట్ a - 1/a ఈక్వల్ టు ఏమొస్తుంది? √0 అంటే అర్థమేమి? 0 అని చెప్పనే మనకు అర్థం అనమాట. ఇప్పుడు మనము దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏది? 3 - a + 1/a + a - 1/aలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేశానంటే ఇక్కడ 3 అట్లా రాస్తా. a + 1/a అంటే ఎంత మనకు వచ్చినది? -2 వచ్చింది. కాబట్టి ఇక్కడ -2 రాసుకుంటా. ఆ తర్వాత ప్లస్ ఇదేంత? a - 1/a ఎంత? 0 అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? 3 - ఏమి? +2. ఇది 0 అవసరం లేదు మనకి. ఎంత వస్తుంది? 5 వస్తుంది మనకు. ఎన్నో ఆప్షన్ మనకంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కొద్దిగా మనకు థింక్ చేసి ఆన్సర్ చేసే విధంగా కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది ఒక క్వశ్చన్ మనకి. ఇన్ని చేసిన వాటిలోన ఇదే కొద్దిగా పెద్దగా కనిపించడం అనమాట. ఇఫ్ x + 2y/z ఈక్వల్స్ టు -3, z నాట్ ఈక్వల్ టు 0, దెన్ x³ + 8y³ + 27z³ ఇదైతే ఈ వాల్యూ అంటున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే మనకు x³ ఉంది, నెక్స్ట్ 8y కూడా అంటే అర్థమేమి? దీన్ని కూడా 8 ఏం చేయొచ్చు మనము? 2
క్యూడ్ అని చెప్పి రాసుకోవచ్చు. తర్వాత 27 ఏం చేయొచ్చు 3 క్యూడ్ అని చెప్పి రాయచ్చు. అంటే టోటల్గా ఎక్స్ క్యూడ్ ప్లస్ వై క్యూడ్ ప్లస్ జెడ్ క్యూడ్ అంటే ఏదో ఒక ఫార్ములా క్యూబ్కి సంబంధించినటువంటి ఫార్ములా ఇక్కడ ఉందని చెప్పని అర్థం మనకు. మరి ఫస్ట్ ఇచ్చినది చూద్దాం మనము. ఏమి ఇచ్చాడు? ఎక్స్ ప్లస్ 2y బై జెడ్ ఈక్వల్స్ టు -3 అన్నాడు. దీని నుంచి ఏం రాయొచ్చు మనం? ఎక్స్ ప్లస్ 2y తర్వాత ఏమొస్తుంది? మల్టిప్లికేషన్ చేసుకోవాలి మనం. ఏమొస్తుంది? -3z వస్తుంది. నెక్స్ట్ దీన్నే ఎక్స్ ప్లస్ 2y ఏం రాయొచ్చు? ప్లస్ 3z ఈక్వల్స్ టు 0 అని చెప్పి రాయొచ్చు. అబ్జర్వ్ చేస్తే ఇదే ఉంది కదా ఇక్కడ ఎక్స్ క్యూడ్, తర్వాత 2y హోల్ క్యూడ్ ఉంది, ఇక్కడ 3z హోల్ క్యూడ్ ఉంది. కాబట్టి దీన్ని ఏం చేస్తా? హోల్ క్యూడ్ చేస్తాను నేను. అంటే ఎలా? బోత్ సైడ్స్ ఏం చేస్తానంటే హోల్ క్యూడ్ చేస్తాను. అంటే ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z హోల్ క్యూడ్ ఈక్వల్స్ టు ఇక్కడ 0 క్యూడ్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇది రాసామంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఫార్ములా ఉంది మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూడ్. ఇది ఏమైంది మనకు ఆల్రెడీ? ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి అని అర్థం కదా. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతాయి మనకు. ఇది అవసరం లేదు మనకు, జస్ట్ ఓన్లీ ఇది అబ్జర్వ్ చేస్తాం మనము. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. 0 అయితే ఏ క్యూడ్ ప్లస్ బి క్యూడ్ ప్లస్ సి క్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3abc అవుతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకోవాలి మనం. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అయితే ఏ క్యూడ్ ప్లస్ బి క్యూడ్ ప్లస్ సి క్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3abc అవుతుంది అనమాట. కాబట్టి ఈ స్టెప్ కూడా అవసరం లేదు, దీనికి తీసేస్తాను నేను. ఎందుకంటే ఇక్కడ ఇది ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు ఏమైంది మనకంటే 0 అయింది. అంటే ఏమిది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏమైంది? 0 అయింది. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూ ఈక్వల్ టు ఏమవుతుంది? 3abc అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని మనం మొత్తం ఈ మొత్తాన్ని అంటే ఎలా రాసుకుంటా? ఎక్స్ క్యూడ్ రాసుకుంటా. నెక్స్ట్ దీన్ని 2y హోల్ క్యూడ్ ప్లస్ 3z హోల్ క్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటా? 3abc. 3 ఇంటూ ఏ అంటే ఎంత ఉంది? ఇక్కడ ఎక్స్ ఉంది, బి అంటే ఎంత ఉంది? 2y ఉంది, నెక్స్ట్ సి అంటే ఎంత ఉంది? 3z ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్స్ క్యూబ్ రాయొచ్చు. తర్వాత 2y క్యూబ్ అంటే 8y క్యూబ్ రాయొచ్చు. నెక్స్ట్ 3z హోల్ క్యూబ్ అంటే ఏం రాయొచ్చు? 27z క్యూబ్ రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 3 2 జా 6, 6 3 జా 18, 18xyz అనమాట. అంటే ఇప్పుడు మనకు ఇది ఇచ్చాడు. ఇక్కడ ఏమని ఇచ్చాడు? ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 8y క్యూబ్డ్ ప్లస్ 27z క్యూబ్డ్ బై ఏమన్నాడు? xyz అన్నాడు. ఇది కావాలి మనకు. ఇప్పుడు ఈ వాల్యూ మనం ఫైండ్ చేసాం. ఇక్కడ ఎంత వచ్చింది? ఇది 18xyz వచ్చింది. అంటే 18xyz ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే కింద ఏముంది? xyz ఉందన్నమాట. ఇప్పుడు ఈ 3ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 18 వస్తుంది అనమాట. మరి ఎన్నో ఆప్షన్? సెడ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూడ్ కూడా పోవాల్సిన అవసరం లే. ఇక్కడ ఇది 0 అయింది కాబట్టి వెంటనే మనం అబ్జర్వ్ చేస్తే అది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అయితే ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూడ్ ఈక్వల్ ఏమవుతుంది? 3abc అవుతుంది. దాన్ని బేస్ చేసుకునే ఈ క్వశ్చన్ ఉంది. ఇది రాలేదనుకోండి, మనకు ఇది తెలియదు అనుకో, ఇది ఆన్సరే రాదనమాట. ఏ మిల్క్ వెండర్ ఎర్న్డ్ 15,000 rupees by selling 1 liter milk for 10 rupees. How many liters of milk did he sell? ఒక పాల వ్యాపారి 1 లీటర్ పాలను 40 రూపాయలకు అమ్ముతాడు. అతను పాలను 15,000 రూపాయలను సంపాదిస్తే అతను పాలను అమ్మి 15,000 రూపాయలను సంపాదిస్తే ఎన్ని లీటర్ల పాలు అమ్మాడు? ఏమంట? లీటర్ వచ్చేసి ఎంత ఉందంట? 40 రూపీస్. అంటే 40 రూపీస్కి 1 లీటర్ అని చెప్పని అర్థం మనకు. తర్వాత 15,000కి ఎన్ని లీటర్స్ అని చెప్పని అర్థం. సింపుల్ అంతే. ఒక 40 రూపీస్కి ఏమైందంటే 1 లీటర్ అని చెప్పని అర్థం. 50,000కి ఎన్ని లీటర్స్ అని చెప్పని అర్థం. ఏది ఎలా చేసుకోవాలి? ఈ విధంగా కిందది బై పైది. ఎలా? 15,000 బై 40. 0 0 క్యాన్సల్. 4 1 జా 4 3 జా 12. 12 అంటే 3 వస్తుంది. 4 7 జా 28 అంటే 2 ఉంటుంది. 20 4 5 జా 20 ఎంత? 375 లీటర్స్ అని చెప్పని అర్థం అనమాట. ఎన్నోది? 375. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా సింపుల్గా ఉంది. కానీ వాడు ఏం చేస్తాడంటే మనం వెంటనే 1 లీటర్ 40 తర్వాత మళ్ళీ లీటర్లు వెళ్ళింది కదా అంటే అదే కనుక అనుకోవాల్సింది. కాబట్టి ఇలా కంపేర్ చేసుకుంటే ఏదైతే ఇచ్చాడో వాటిని ఇలా ఒకదాని కింద ఒకటి వేసుకుంటే ఇవన్నీ ఇటువైపు వేసుకున్నాం అనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా చేయొచ్చు మనం అనమాట. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీ చేసుకోవచ్చు ఈ విధంగా కంపారిజన్ ఉంటే. ఇది ప్రతి చాప్టర్లో యూజ్ చేయొచ్చు. మీరు కావాల్స్తే మా ఛానల్లో ఉన్నటువంటి టాపిక్ వైజ్ క్లాసులు చెక్ చేసుకోండి ఒకసారి. ఈ మెథడ్ని ప్రతి టాపిక్లో ఒక టైమ్ అండ్ వర్క్లో మాత్రమే ఏం చేస్తామంటే పైది బై కిందది వేస్తాము. ప్రతి దాంట్లో ఏం చేసి అంటే కిందది బై పైది వేసి ఆల్ చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట.
Find the perimeter of an isosceles triangle with equal sides 8 centimeters each and third side 6 centimeters in centimeters. సమాన భుజాలు 8 సెంటీమీటర్లు, మూడవ భుజం 6 సెంటీమీటర్లుగా గల సమద్విబాహు త్రిభుజం చుట్టుకొలత కనుగొనండి. చాలా ఈజీగా ఇచ్చాడు. ఎలా చేస్తాం? మనకి సమద్విబాహు త్రిభుజం అన్నాడు, ఐసోస్లెస్ ట్రయాంగిల్ అన్నాడు. అంటే 2 sides ఆర్ ఈక్వల్ అనమాట. ఏవి 8 సెంటీమీటర్స్ అన్నాడు, ఇంకొకటి 8 సెంటీమీటర్స్ అని చెప్పి రాసుకుందాం. దీన్ని ఏమన్నాడు? థర్డ్ సైడ్ వచ్చి 6 సెంటీమీటర్స్ అన్నాడు. వీటి చుట్టుకొలత అన్నాడు, పెరిమీటర్ అన్నాడు. చుట్టుకొలత అంటే అర్థం ఏమంటే చుట్టూ ఉండే కొలత, అంటే 3 భుజాల మొత్తం అని. పెరిమీటర్ మీన్స్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అని చెప్పని అర్థం. కాబట్టి ఏం రాస్తున్నప్పుడు 8 + 6 అనమాట. పెరిమీటర్ ఈక్వల్స్ టు 8 + 8 + 6 ఎంత వస్తుంది? 16 + 6 ఎంత? 22 సెంటీమీటర్స్ అనమాట. ఎన్న ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. A circle of radius 2 centimeters cut out from a square piece of an aluminum sheet of size 6 centimeters. What is the area of the left over aluminum sheet? 6 సెంటీమీటర్స్ భుజం గల చతురస్రాకారపు అల్యూమినియం షీట్ నుండి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం కత్తిరించబడింది. మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యం ఎంత? ఇది కూడా చాలా ఈజీ, ఎందుకంటే ఇక్కడ స్క్వేరు తర్వాత సర్కిల్ ఏరియాస్ ఫామ్లో తెలిస్తే అయిపోయింది మనకు. మరి ఎలా అంటే ఫస్ట్ ఒక అల్యూమినియం షీట్ దేంట్లో ఉందంట? స్క్వేర్ షేప్లో ఉందంట. మనకు అల్యూమినియం షీట్ వచ్చేసి దేంట్లో ఉంది? స్క్వేర్ షేప్లో ఉంది. మరి దీని సైడ్ ఎంత అన్నాడు అంటే 6 సెంటీమీటర్స్ అన్నాడు. ఇది 6 6 6 6. దీంట్లో ఏమన్నాడు? 2 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్నటువంటి 2 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్నటువంటి సర్కిల్ ఏం చేసినట్ట? కట్ చేసినట్ట. దీనికి సర్కిల్ని కట్ చేస్తే ఈ రిమైనింగ్ పార్ట్ ఏరియా ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఈ రిమైనింగ్ పార్ట్ ఏరియా ఎంత అన్నాడు. అప్పుడు ఏం చేయొచ్చు మనము? ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ చేస్తే వచ్చేస్తుంది, అంతే కదా. అంటే మీ చతురస్ర వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యం తీసేస్తే అయిపోయింది. మరి చతురస్ర వైశాల్యం ఫార్ములా అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ మనకు ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. తర్వాత నెక్స్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఏం ఫార్ములా? πr² మనకు. ఏం చేస్తాం? సైడ్ ఎంత మనకు 6 ఉంది కాబట్టి 6 స్క్వేర్ అని చెప్పి రాసుకుంటా. నెక్స్ట్ పై అంటే 3.14 వేసుకుంటా. నెక్స్ట్ ఆర్ వచ్చేసి ఎంత? 2 సెంటీమీటర్స్ అన్నాడు కాబట్టి ఇంటూ 2 చేసుకుంటా. ఓకే, 6 స్క్వేర్ మీన్స్ 36 మైనస్ ఇది 4 వస్తుంది. 2 2 4 కదా. ఇప్పుడు 4తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాయి. 4 4 16, 4 1 4 1 ఎంత? 5. నెక్స్ట్ 4 3 12. 2 డేస్ పాయింట్ కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టేస్తా. ఏమి ఇప్పుడు ఏం చేయాలి? 36లో నుంచి 12.56 లెస్ చేయాలి. 4 9లో 5 లెస్ చేస్తే 4. నెక్స్ట్ 5 ఉంటుంది. 5లో 2 లెస్ చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంటుంది. 3లో 1 లెస్ చేస్తే 2 వస్తుంది. ఎంత? 23.44 వస్తుంది. నేను 3.14 అని చెప్పాను, నియరెస్ట్ వాల్యూ తీసుకున్నా. మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూద్దాము. 23.43 ఉంది. మిగతావన్నీ కూడా 234 ఉంది, 2.34 ఉంది, 22.44 ఉంది. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? 23.43 అని చెప్పొచ్చు. మనం 44 వచ్చింది, ఇక్కడ 43 అని చెప్పి తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. Find the ratio of total surface area to lateral surface area of a cylinder whose radius is 20 centimeters and height is 60 centimeters. భూ వ్యాసార్థం 20 సెంటీమీటర్లు మరియు ఎత్తు 60 సెంటీమీటర్లుగా గల స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం మరియు వక్రతల వైశాల్యంల నిష్పత్తి ఎంత అన్నాడు. మరి యాక్చువల్గా మనకు ఏమి ఇచ్చాడు? సిలిండర్ ఇచ్చాడు కదా. సిలిండర్ని మనం బేస్ చేసుకొని డయాగ్రామ్ డ్రా చేసుకున్నామంటే మనకి రేడియస్ ఎంత అన్నాడు? ఇది రేడియస్ వచ్చేసి భూ వ్యాసార్థం అన్నాడు ఎంత? 20 అన్నాడు. ఆర్ ఈక్వల్ ఎంత? 20 సెంటీమీటర్స్ ఉంది. తర్వాత హైట్ వచ్చేసి ఎంత ఉందంటే హెచ్ ఈక్వల్ ఎంత ఉంది? 60 సెంటీమీటర్స్ ఉంది. వాడు ఏమన్నా నిష్పత్తి అన్నాడు అంటే మీ టోటల్ సర్ఫేస్ ఏరియాకి తర్వాత కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి రేషియో అన్నాడు. అంటే అది సంపూర్ణతల వైశాల్యానికి వక్రతల వైశాల్యానికి రేషియో అన్నాడు. మరి యాక్చువల్గా సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమనకంటే 2πr × h+r. తర్వాత వక్రతల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమంటే 2πrh అనమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు మనము? 2πr క్యాన్సిల్ చేసినానంటే h+r = h ఉంటుందన్నమాట. మరి h క్యాన్సిల్ చేయరాదు. ఓకే, ఇప్పుడు h అంటే వచ్చేది ఎంత మనకు? 60 కదా. 60 + r వచ్చేసి ఎంత? 20 = 60 ఎంత? 80 = 60 అనమాట. 0 0 క్యాన్సల్. 2 4 2 3 ఎంత వస్తుంది? 4:3 అనమాట. ఎన్న ఆప్షను? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా ఏది? ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఖచ్చితంగా ఫార్ములా ఇవి మనకు తెలిస్తేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే ఆన్సర్ రాదు. ఖచ్చితంగా ఒక ప్రాబ్లం దీని నుంచి
ఉంటుంది చూడండి. ఈ వైశాల్యాల పైన ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉంటుంది. ది నంబర్ ఆఫ్ ఇంగ్లీష్ ఓవెల్స్ దట్ ఇలిస్ట్రేట్స్ పర్పెండిక్యులారిటీ, ఆంగ్ల అచ్చులలో లంబత్వమును కలిగిన అక్షరముల సంఖ్య అన్నాడు. ఆంగ్ల అచ్చులు అన్నాడు. ఓవెల్స్ అంటే ఏమొస్తాయి మనకు? ఏఈ ఐఓయు కదా. వీటిలో ఏమంట? పర్పెండిక్యులారిటీ అన్నమాట. లంబత్వం అన్నాడు. లంబత్వం అంటే ఏవి రాయొచ్చు మనము? ఈ రాయొచ్చు, ఐ రాయొచ్చు. ఈ విధంగా ఈ రాసుకోవచ్చు, తర్వాత ఐ రాసుకోవచ్చు. ఈ రెండిట్లో ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది, ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది, ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ వస్తుంది అని చెప్పొచ్చు. అంటే ఏం చెప్పచ్చు? 2 లెటర్స్ అని చెప్పొచ్చు అనమాట. ఎన్ని వస్తాయి అక్షరం సంఖ్య? 2 అని చెప్పొచ్చు. కానీ ఆన్సర్లో వాడు ఏం చేశాడంటే 1 అని చెప్పించాడు. మరి ఈని కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈయన ఏం చేస్తాడంటే ఇలా రాస్తారని చెప్పి కూడా కన్సిడర్ చేసుకోవచ్చేమో. మరి వాడు ఏమన్నాడంటే ఓన్లీ ఐ మాత్రమే కన్సిడర్ చేసుకున్నారు. కానీ మనమైతే ఏం చేస్తామంటే 2 అనే వేసుకుందాం. ఎందుకంటే ఈలో 90 degrees వస్తుంది, ఐలో కూడా ఏమొస్తుంది? 90 degrees వస్తుంది. కాబట్టి ఏం చెప్పాలి? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది సైడ్స్ ఆఫ్ 3 squares హ్యావింగ్ ద ఏరియాస్ 25 square centimeters, 16 square centimeters అండ్ 9 square centimeters ఈజ్ 25 చదరపు సెంటీమీటర్లు, 16 చదరపు సెంటీమీటర్లు మరియు 9 చదరపు సెంటీమీటర్లు వైశాల్యములుగా గల 3 చతురస్ర భుజాలతో ఏర్పడు త్రిభుజ వైశాల్యం అన్నాడు. జస్ట్ లింక్ ఇచ్చాడు అంతే. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ స్క్వేర్ ఏరియా ఇచ్చాడు. ఫస్ట్ ఎంత? 25 అన్నాడు. నెక్స్ట్ ఇంకోటి దాని వచ్చేసి 16 అన్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏది ఇచ్చాడంటే 9 అని చెప్పని ఇచ్చాడు. వీటి సైడ్స్తో అన్నాడు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన వల్ల వీటి సైడ్స్తో ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ ఏరియా ఏమన్నాడు అన్నట్టు అంతే. అంటే ఇప్పుడు వీటి సైడ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. మరి ఏరియా ఫామ్లో ఏమనుకుంది? స్క్వేర్ కదా. A1 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 25. ఇప్పుడు ఏ అంటే ఎంత వస్తుంది? అప్పుడు ఆటోమేటిక్గా 5 వస్తుంది. ఎందుకంటే √25 అంటే 5 వస్తుంది. నెక్స్ట్ A2 అని చెప్పి తీసుకుంటే ఎంత? ఇది A2 స్క్వేర్ అన్నప్పుడు 16 చెప్పి రాసుకోవచ్చు. అప్పుడు A2 ఏమైనా వచ్చి మనం 4 అని చెప్పి రాసుకోవచ్చు. √16 మీన్స్ 4 అని చెప్పి అర్థం. నెక్స్ట్ ఇది A3 స్క్వేర్ వచ్చేసి 9, ఏ వచ్చేసి ఎంత వస్తుంది? 3 అవుతుంది. ఆటోమేటిక్గా 3, 4, 5 అంటే మనం వెంటనే గెస్ చేయొచ్చు మనకి. అది ఏది? ట్రయాంగిల్ 3, 4, 5 అంటే ఆటోమేటిక్గా 3, 4, 5 అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు. మరి ఏరియా అంటే ఏమి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ మీన్స్ 3 రాసుకోవచ్చు, హైట్ మీన్స్ 4 రాసుకోవచ్చు. 2 1 జా 2 2 జా 3 2 జా ఎంత? 6 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఏదైనా ఎన్ని ఆప్షన్? మరి 6 ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాడు ఏం చేశాడంటే చతురస్రానికి త్రిభుజానికి లింక్ పెట్టాడు ఇక్కడ అంతే. చతురస్రాల్లో వైశాల్యాలు ఇచ్చాడు. వాటి నుంచి మనం ఏం చేయాలి? సైడ్స్ ఫైండ్ అవుట్ చేసుకొని తర్వాత ట్రయాంగిల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. Incorrect statement among the following: every square is a parallelogram, every parallelogram is a rectangle, every square is a rhombus, every equilateral triangle is a regular convex polygon. ఈ క్రింది వారిలో సరి అయినది కానిది. ఇది సరి అయినది కానిది. ఇన్కరెక్ట్ అన్నాడు. ఇన్కరెక్ట్ది ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే రాంగ్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమన్నాడు? ప్రతి చతురస్రము ఒక సమాంతర చతుర్భుజము, ప్రతి సమాంతర చతుర్భుజము ఒక దీర్ఘ చతురస్రము, ప్రతి చతురస్రము ఒక రాంబస్, ప్రతి సమబాహు త్రిభుజము ఒక కుంభాకార బహుభుజి అన్నాడు. ఫస్ట్ మనం చెక్ చేస్తే ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ ప్యారలగ్రామ్. ప్రతి చతురస్రము ఒక సమాంతర చతుర్భుజము అన్నాడు. మనం కావాల్సింది ఏమి ఇక్కడ? సరి అయినది కానిది అనమాట. అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏది ఉందో అది ఐడెంటిఫై చేయాలి. మరి ప్రతి చతురస్రము ఒక సమాంతర చతుర్భుజము అన్నాడు. మరి రైటా రాంగా? మన చతురస్రంలో ఎలా ఉంటాయి మనకు? సరి కానిది, సరి అయినది కాని ప్రవచనము, సరి అయినది కాని ప్రవచనము అన్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది చతురస్రం మనం తీసుకున్నామంటే ఆ తర్వాత ఇదేమవుతుంది మనకు? ఇది ప్యారలగ్రామ్ అన్నమాట. PQRS అనమాట. వాడు ఇచ్చిందేమి? ప్రతి చతురస్రము ఒక సమాంతర చతుర్భుజం అన్నాడు. ఇది రైటే మనకు. ఎందుకంటే ఇక్కడ 4 sides ఈక్వల్ ఉంటాయి. ఆ తర్వాత ప్రతి యాంగిల్ కూడా ఎంత? 90 degrees ఉంటుంది. ఇక్కడ 4 sides ఈక్వల్ లేవు, యాంగిల్స్ 90 degrees లేవు. కాబట్టి ఇది రైటే వాడు చెప్పింది. ప్రతి చతురస్రం ఒక సమాంతర చతుర్భుజము కాదు అనేది రైటే అనమాట. ఇది మనకు అంటే మనం ఏం చేయాలి? రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రతి సమాంతర చతుర్భుజం ఒక దీర్ఘ చతురస్రం అన్నాడు. ప్రతి సమాంతర చతురస్రము ఎవ్రీ ప్యారలగ్రామ్ వచ్చేసి ఏమన్నాడు? దీర్ఘ చతురస్రం అంటున్నాడు. దీర్ఘ చతురస్రం అంటున్నాడు. దీర్ఘ చతురస్రం అంటే ఇలా ఉంటాయి. మరి ఇది సరి అయినది కాదు అని చెప్పగలమా? ఇది సరి అయినది
కాదు అని చెప్పి చెప్పగలమంటే చెప్పగలము. ఎందుకంటే ఇక్కడ మనకు 90 degrees, దీంట్లో 90 degrees ఉంటాయి, దీంట్లో 90 degrees ఉంటాయా, ఉండవు. కాబట్టి ఏమవుతుంది, ఇది సరైనది కాదని చెప్పి చెప్పొచ్చు. ఇది సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ అని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్, ప్రతి చతురస్రం ఒక రాంబస్ అన్నాడు. అంటే మనకు చతురస్రంలోనే ఎలా ఉంటాయి, 4 sides ఈక్వల్ ఉంటాయి. నెక్స్ట్ రాంబస్లో కూడా ఎలా ఉంటాయి, 4 sides ఈక్వల్గానే ఉంటాయి. కాబట్టి ఇది కూడా రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ప్రతి సమబాహు త్రిభుజము ఒక కుంభాకార బహుభుజి అన్నాడు. ప్రతి సమబాహు త్రిభుజం అంటే మనకు సమబాహు త్రిభుజంలోన ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో మనకు యాంగిల్ ఎంత ఉంటుందంటే యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఎంత ఉంటుంది, 60 degrees ఉంటుంది. కాబట్టి మనకు కుంభాకార బహుభుజి ఏది కాన్వెక్స్ పాలిగాన్లో కూడా ఎలా ఉంటాయి, 60 degrees ఉంటాయి. కాబట్టి ఇది కూడా రైట్ స్టేట్మెంటే. కాబట్టి ఏది రాంగ్ స్టేట్మెంట్ అంటే ప్రతి సమాంతర చతుర్భుజం ఒక దీర్ఘ చతురస్రం, ఎవ్రీ పారాగ్రామ్ ఈజ్ ఏ రెక్టాంగిల్ అనేది మనకు రాంగ్ అనమాట. ఓకే, కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎన్నోది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు అనమాట. In triangle ABC, DE parallel to BC, if AD equals to 4 centimeters, BD equal to 2 centimeters and AE equal to 6 centimeters, then the length of CE is in centimeters. Triangle ABC లో DE parallel to BC, AD equals to 4 centimeters, BD equals to 2 centimeters మరియు AE equals to 6 centimeters అయిన CE పొడవు అన్నాడు. దీన్ని ఏది బేస్ చేసుకొని ఇచ్చాడంటే మనకు తేలిస్థిరం బేస్ చేసుకొని ఇచ్చాడు. ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. కొద్దిగా 8th class దాటాడు ఇది. మరి ఎలా అంటే ఫస్ట్ మనం ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం అనుకోండి, ఏబీసీ అని చెప్పని డ్రా చేసుకుంటే ఇప్పుడు వాడు ఏమన్నాడు, డిఈ ప్యారలల్ టు బీసీ అన్నాడు. ఇప్పుడు బీసీకి ప్యారలల్గా ఒక లైన్ గీసుకుంటాను నేను, ఏది డి అని చెప్పని గీసుకుంటాను. గీసుకుంటే ఇప్పుడు వాడు మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఏడి ఎంత 4 అన్నాడు, నెక్స్ట్ బీడీ వచ్చేసి 2 అన్నాడు, ఆ తర్వాత ఏఈ వచ్చేసి 6 అన్నాడు. ఇప్పుడు కావాల్సిన సిఈ ఇది కావాలి మనకు. మరి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ఏం చేస్తుందంటే ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా ఉన్న రేఖ మిగిలిన 2 భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది అనమాట. ఇది ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. టేల్స్ థిరం, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థిరం కూడా ఉండటం. ఏమంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఎ లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు వన్ సైడ్ ఇట్ డివైడ్స్ ది రిమైనింగ్ 2 sides ఇన్ ది సేమ్ రేషియో అనమాట. అంటే ఎలా తీసుకుంటాం మనము, ఇప్పుడు డిఈ ప్యారలల్ టు బీసీ అని అంటే ఎలా డిఫైన్ చేస్తామంటే ఏడి బై డిబి ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ అనమాట. ఈసీ అన్న ఒకటే, సి అన్న ఒకటే మనకు. ఓకే, ఇప్పుడు ఏడి అంటే ఎంత వాల్యూ మనకు 4 ఉంది, డిబి వచ్చేసి ఎంత ఉంది అంటే బీడీ అనమాట, ఎంత 2 ఉంది, నెక్స్ట్ ఏ అంటే 6 ఉంది, ఈసీ అన్న ఒకటే, సి అన్న ఒకటి, సి అని చెప్పి రాసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 2 1 జా 2 2 జా. ఓకే, నెక్స్ట్ ఇట్లా కొట్టవచ్చు, 2 1 జా 2 3 జా. ఇటువైపు వస్తుంది సిఈ ఈక్వల్ ఎంత వస్తుంది, 3 centimeters అనమాట. ఎన్నోది థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అంటే మనకి ఇది థీరం ఐడియా ఉంటేనే ఆన్సర్ వస్తుందండి. ఇది టోటల్గా టెట్ పేపర్ 1Aకి సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ క్లాసు. మరి నా వీడియోను మీరు ఫస్ట్ టైంగా చూస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ నా వీడియో మీకు బాగా నచ్చినట్లయితే కూడా ఖచ్చితంగా మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పని ఆశిస్తూ, దిస్ ఈజ్ ఉపా శ్రీనివాసులు. థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏమంటే నెక్స్ట్ చాప్టర్ వైజ్ క్లాసెస్ కూడా ఫ్రీగా మన ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మా ఛానల్ శ్రీకృష్ణవేణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్గా ఉండేటట్టుగా, అంటే డిఎస్సి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, కానిస్టేబుల్, ఎస్ఐ కావచ్చు, వీళ్ళందరికీ సరిపోయే విధంగా అర్థమెటిక్ క్లాసెస్ కానీ, అంటే మ్యాథ్స్ క్లాసెస్ కానీ, అట్లనే రీజనింగ్ క్లాసెస్ కూడా ఫ్రీగా చాప్టర్ వైజ్ క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.